ప్రచార విరమణ. ఆ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు రేపు పొద్దున మేము కౌంటింగ్ అప్పుడు బొమ్మలు వేసుకోవాలి కదా, మీ బొమ్మ వేయాలంటే మీరు నమస్కారం పెట్టే ఒక్కసారి ఫోటో కన్నా పోజీ ఇవ్వండి సార్ అని అడిగితే, నో 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 అట్లా ఇవ్వండి, నేను నా స్టైలే వేరు, నాకు ఆల్రెడీ గెలిచేస్తున్నానంటే, మీరు గెలవడం సంగతి దేవుడు వరకు బయటకు కూడా రానోడు గెలిస్తే భారతదేశంలో ఎంతగా ఉంటుందండి, కనీసం ఫోటో పోజేవండి అని చెప్పిస్తే కూడా ఒప్పుకోలే. అంతగా కమిట్ అయిపోతారని, అంతగా భయపడిపోవడం కమిట్ అయిపోతారని నేను అనుకోవాలా. అప్పుడు తెలుగుదేశం నేను ఆ సంఘటన ఉన్నాను సార్, నేను ఉన్నాను. వేరే అభిమానులు వస్తే కూడా ఇది జరిగిందో వేరే విషయం పక్కన పెట్టేద్దాం. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నానంటే, తిరుపతిలో లాంటి సిన్సియర్ నాయకులు ఉండొచ్చు, హనుమంతరావు గారు సిన్సియర్ లాంటి నాయకులు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలోనూ తెలుగుదేశం పార్టీ సిన్సియర్ పనిచేసే కార్యకర్తలు ఉంటారు. వీళ్ళెప్పుడు వీళ్ళ జీవిత కాలం జెండాలు మోసుకోవాల్సిందే, జిల్లాలు కొట్టాల్సిందే, వాళ్ళ కోసం కనిపించుకోవాల్సిందే. వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి లేవు అనుకోండి, గతంలో వాళ్ళ ఇంటికి వేసుకోవాల్సిందే. ఫలానా కార్యకర్తని ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశానని అది రాజశేఖర రెడ్డి గారికి, రామారావు గారికి తగ్గతాయి. కింది స్థాయి కార్యకర్తని గుర్తించి, కొన్ని పార్టీలు ఉన్నాయో నాకు తెలియదు కానీ, గుర్తించి ఈయన విలువ ఇది, ఈయన చేయగలిగినోడు, ఈ సేవలు పార్టీ చేశాడని చెప్పి నేను చాలా సందర్భాల్లో మా కార్యకర్తల్లో మీటింగ్ లో కూడా డిస్కస్ ఇచ్చాను. మా జిల్లాలో ఒక ఆయన అయితే మీకు కూడా తెలుసు, తోట వెంకటేశ్వర్లు ఐడియా ఉంటది. ఆయన మహా తెలుగుదేశం పిచ్చాడు, రామారావు గారు పిచ్చాడు. ఆయన ప్రాపర్టీస్ మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ కట్టాడు సార్, అడ్వర్టైజ్మెంట్ కట్అవుట్ కట్టేస్తాడు. చివరికి ఆయనకి ఏం పదవి లేకపోయినా పార్టీని నమ్ముకొని చనిపోయాడు. ఆ తర్వాత ఆయన గుర్తించి ఇంత సేవ చేశాడంటే, ఆయన కుటుంబానికి మనం సాయం చేయాలంటే మాకు ఎంతో కొంతవరకు చేశారు కదా, ఆయన చేసిన పార్టీకి సేవను మేము బతుకున్నప్పుడు గుర్తించలేకపోయాం. అది మా బాధ కలిగింది. ఇలాంటి కార్యకర్తలు నిజంగా పార్టీకి హార్ట్ చేసే కార్యకర్తలు, పార్టీ హార్డ్వేర్ గ్రూపం చేసే కార్యకర్తలు, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కష్టపడితేనే ఆ పార్టీలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. ఆ ప్రతి కర్రలోనూ ప్రతి భుజాన్ని ఆనించి మోసిన ఈ కార్యకర్త గెలుపును ఆనందపోతారు తప్ప ఫలితాన్ని ఎప్పుడు పొందిన సంఘటన నా జీవితంలో 25 ఏళ్ళుగా ఉన్నాను చూసింది అవ్వట్లేదు. ఎందుకు ఆ మాట ఉన్నానంటే చెప్పలేదు సార్, జర్నలిస్ట్ చెప్తాను, ఎవరినో ఒక్కరినో పార్టీ విమర్శించే కాదు. ఉదాహరణకి చాలా ఉదాహరణలు ఉన్నాయి సార్. లాస్ట్ మూమెంట్ లో హనుమంతరెడ్డి గారికి సీట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత కులగొట్టి అడ్డు వచ్చి పక్క వెళ్ళిపోయి, లేదు సార్ ఏమనుకోవద్దండి ఇంకోసారి చూస్తారని చెప్పి అంతవరకు అన్ని కార్యక్రమం చేసుకుంటాడు. డబ్బులు గిబ్బులు సర్దుకోవడం, లేదంటే ప్రచార సామగ్రి కుల పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ అంటారు. లాస్ట్ మూమెంట్ లేదు శ్రీనివాసరావు ఫార్మం అయిపోయింది, మీరేమనుకోవద్దండి పక్కన చెప్తున్నా సార్. ఎంత ఘోరమైన సంఘటనలు అంటే సార్ హనుమంతరావు గారు ఏమనుకోదండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంత తప్ప అనుకోదండి. ఈ చూసిన తర్వాత రాజకీయాలు కార్పొరేట్ వ్యవస్థగా మారిపోయినాయి. రాజకీయాలు పూర్తి స్థాయిగా పెట్టుబడిదారు వ్యాపార